ఒకప్పుడు ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేకపోయేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏసీ లేకపోతే అస్సలు ఉండలేనటువంటి పరిస్థితి అయిపోతుంది. మన పరిస్థితి రోజు రోజుకి మనమే దిగజార్చుకుంటున్నాము. మన పర్యావరణాన్ని అనగా మన వేళ్ళని మనమే కొరుక్కొని మన రక్తాన్ని మనమే చప్పరించుకుంటూ ఆనందపడుతున్నాం అనమాట. ఆహా ఎంత బాగుంది ఈ జ్యూస్ అని. అలాగా. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే అందరం కలిసికట్టుగా మొక్కలు నాటాలి, చెట్లను పరిరక్షించుకోవాలి, చాలా పనులు చేయాలన్నమాట. అనవసరమైనటువంటి వ్యర్థాలని మనం అరికట్టాలి. మన మనసులో ఉన్నటువంటి కల్తీ ఆలోచనలను తీసేయాలి. అప్పుడు వాతావరణం, ప్రకృతి చల్లబడుతుంది. భగవంతుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది.